తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మనకి గతంలో ఇన్ని ట్రీట్మెంట్స్ అయితే ఎక్కడా లేవు. ఇప్పుడు ఇన్ని ట్రీట్మెంట్స్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? సో ఇవాళ రేపు మీరు అందరూ వింటూనే ఉంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Yes. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగైతే అన్ని బ్రాంచెస్లోకి పాకుతుందో అలాగే ఫర్టిలిటీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడానికి, అది అడ్వాన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మ్యామ్, ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాం, బాగా హీట్గా ఉంది. అసలు ఈ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలామంది వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇంత హీట్లో ట్రీట్మెంట్ తీసుకొని డైట్ చేయడం ఇవన్నీ కష్టమని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? సమ్మర్లో బెస్ట్ అంటారా, లేకపోతే లేదు వింటర్లో తీసుకోండి అంటారా? సో ఐవీఎఫ్ పద్ధతి ప్రొసీజర్ రిలేటెడ్ చూసుకున్నా, మనకు ల్యాబ్ రిలేటెడ్ చూసుకున్నా, ఇట్ డజంట్ వేరీ విత్ ఎనీ మంత్. సో అన్ని మంత్స్లో మనకు సిమిలర్గా క్లినికల్ రెస్పాన్స్ ఉండడం అనేది జరుగుతుంది. దీంతోపాటు ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా మనకు వేరే మంత్స్లో ఎలాగైతే ఉన్నాయో అలాగే ఏప్రిల్ మేలో కూడా ఉండడం జరుగుతుంది అనమాట. సో దెర్ ఈస్ స్టడీస్ ప్రకారంగా మనం గమనించినట్టయితే సక్సెస్ రేట్ అనేది మంత్ మీద డిపెండ్ అయ్యేమి ఉండదు. సో మనకి ల్యాబ్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఏ మంత్ అయినా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి పర్టికులర్గా డైట్ ఏమన్నా ఉంటుందా మేడం? లేదు నార్మల్ ప్రెగ్నెన్సీలో మనం ఎలా అయితే తీసుకుంటామో ఫుడ్ అన్నీని అలానే తీసేసుకోవచ్చా? లేదు ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళకి పర్టికులర్గా మీరంటూ ఏమన్నా డైట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారా? సో ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ హెల్దీ బ్యాలెన్స్ డైట్లో భాగంగా మనకు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ఫ్యాట్స్లో మనము హెల్దీ ఫ్యాట్స్ని చేసుకోవడం ఇంపార్టెంట్, ప్రోటీన్ డైట్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ కార్బోహైడ్రేట్స్ విషయానికి వచ్చినట్టయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్ని మన డైట్లో ఇంక్లూడ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు నట్స్ కానీ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేటివి కూడా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ మనము డైట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దెర్ ఇస్ నో సూపర్ ఫుడ్ ఫర్ ఫర్టిలిటీ, అంటే ఇదే ఫుడ్ తింటే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నట్టు. దెర్ ఇస్ నో సచ్ కాన్సెప్ట్. నార్మల్ ఫుడ్, నార్మల్ హెల్దీ డైట్ ప్లాన్ చేసుకొని వీ కెన్ గో హెడ్. అండ్ అలాగే మేము లేడీస్ వచ్చేసి టీ, కాఫీ ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు, కానీ లేదు ఈ జెంట్స్ వచ్చేసి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఎక్కువ తాగుతూ ఉంటారు. కొంచెంమంది నార్మల్గా స్మోకింగ్ కూడా కొంచెంమంది ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళిద్దరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్లో స్మోకింగ్ అయితే డెఫినెట్లీ దే హ్యావ్ టు క్విట్. ఆల్కహాల్ అనేది దెర్ ఇస్ సర్టన్ లిమిట్ బియాండ్ విచ్ మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఇట్స్ నాట్ సేఫ్ అండ్ ఇట్స్ నాట్ హెల్దీ. అండ్ మన కాఫీ విషయానికి వచ్చినట్టయితే హై ఇంటేక్ ఆఫ్ కాఫీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఫర్టిలిటీ. సో డైలీ 1 కప్ ఆర్ 2 కప్స్ ఇస్ ఫైన్, బట్ బియాండ్ దట్ రోజుకు 5-6 కప్పులు కాఫీ తాగడము ఇదంతా కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఫర్టిలిటీ. సో మేడం